హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీ బాయ్స్ ఛానల్. కామెంట్స్లో మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు, మీ హార్బర్ ఒకసారి చూపించండి అని. ఇప్పుడే బోట్లు సీజన్ మొదలైంది కాబట్టి ఇప్పుడైతే చూపిద్దామని మేము ఈ వీడియో తీస్తున్నాం. హార్బర్ నుంచి మొత్తం ఈ హార్బర్ మొత్తం దండి ఎలా చేస్తున్నారు మొత్తం ఈ వీడియోలో, ఫుల్ వీడియోలో మేము చూపించడం అయితే జరుగుతుంది. ఆ హార్బర్ 2 సంవత్సరాల క్రితం అయితే ఇలా ఉండేది కాదు. కొత్తగా కొన్ని మెటీరియల్స్ అయితే చేర్చారు. పైవచ్చి దండి కూడా చూశారు కదా, చాలా లోపలికైతే వేయటం జరిగింది. అసలు ఏమేమి కట్టారు ఏంటి అనేది హార్బర్లో, మా హార్బర్ ఎంత డెవలప్ అయింది అనేది కూడా ఈరోజు వీడియోలో మొత్తం చూపిస్తాము. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యి మాకు కొంచెం సపోర్ట్గా ఉండిద్ది. వీడియో చూసి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి. నిజాంపట్నం హార్బర్ రోడ్డు 3 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డులో జూన్ నెల నుండి ఏప్రిల్ నెల వరకు పచ్చి చేపలు కానీ ఎండి చేపలు కానీ బాగా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. మా హార్బర్ ఇంతకు ముందులాగా అయితే లేదు, ఇప్పుడు చాలా మారిపోయింది, కొత్తగా కట్టారు కదా. అందుకని హార్బర్ కట్టడానికి సిమెంటు, ఇసుక, ఇక్కడికే పెద్ద పెద్ద లారీల్లో బాగా లోడ్లు వచ్చి ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇసుక అవన్నీ చిప్స్ వరకు ఇక్కడ పోసేసాయి. ఇక్కడ కాంక్రీట్ కలుపుకునే లారీలు ఉంటాయి కదా, అవే వేసేసుకుని అవే కలిపేసుకుని హార్బర్కి చేర్చేసాయి. ఇక్కడ ఎండి చేపలు కొనే వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. ఎండి చేపలు అంటే సోవడాయిలు, పల్లగొరకలు, తోకగొరకలు, నత్తాళ్ళు, ఎండు రొయ్యలు, ఇలా ప్రతిదీ ఇక్కడ చాలా దొరుకుతాయి. మన సబ్స్క్రైబర్ ఒక అతను రొయ్యలు కావాలి 12 కేజీలు కావాలంటే ఇచ్చాం. మన యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాం. ఆ లింక్ ద్వారా మెసెంజర్లో మెసేజ్ పెట్టారు, సార్ మాకు ఇట్లా రొయ్యలు కావాలి అని నెంబర్ పెడితే ఆ నెంబర్కి మేము ఫోన్ చేసి అతను వచ్చిన తర్వాత అతనికి రొయ్యలు ఇచ్చాం. మనం హార్బర్ అయితే వచ్చేసాం. ఇటువైపుకి వెళ్తే బీచ్కి వెళ్తాం. ఇక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ వంతెన, అదే ఈ బ్రిడ్జ్ ఉంది చూడండి, ఇది ఎనపది, ఇది వే బ్రిడ్జి. ఇటు నుంచి హార్బర్కి రాళ్ళు తోలటానికి పెద్ద పెద్ద లారీలు వచ్చాయి. ఆ లారీలు ఈ వే బ్రిడ్జ్ మీద కాట పెట్టుకునేవాళ్ళు. ఇటువైపు ఈ వే బ్రిడ్జ్ ఉంది కదా, రేవుకి అటువైపు కూడా ఇంకొకటి ఇలాగే వాళ్ళు రూట్ వేసుకున్నారు. ఎందుకంటే అటువైపు కూడా రాళ్ళు తోలాలి కదా, లారీలు రావాలి కదా, అందుకని అటువైపు కూడా ఒక రూట్ వేసుకున్నారు. ఈ రేవు ఉంది కదా, ఈ రేవుకి అటువైపు కూడా ఒక రూట్ వేసుకున్నారు. ఇక్కడికి గేలాలు కాసుకునే వాళ్ళు చూడండి చాలామంది వచ్చారు. ముందైతే ఈ వంతెన వేయలేదు, ముందు ఒక కట్ట వేసారు, రాళ్ళు తోలేసేసి ఇసుకతో పెద్ద కట్ట వేసారు ఇద్దరి నుంచి అదరికి. అయితే ఆ కట్ట ఏం చేసిందంటే ఈ ఒడికి, ఈ రేవు పోటుపాట్లకి ఒడికి కింద ఊళ్ళ పడి మొత్తం కొట్టుకుపోయేసరికి ఇక వీళ్ళు ఇది వేసారు. తర్వాత ఈ ఇనపది వంతెన ఈ కనపడుతుంది చూడండి, లైట్ హౌస్ లాగా పాతది, చాలా కాలం క్రితంది. ఇది మా పెద్దవాళ్ళ నాటి లైట్ హౌస్. దీని మీద ఒక పెద్ద లాంతర పెట్టేవాళ్ళంట. అది చూసి సముద్రం నుండి రేవుకు వచ్చేవాళ్ళంట. మా పెద్దవాళ్ళు ఇవేమి లేనప్పుడు ఆకాశంలో చుక్కలను చూసి రేవుకు వచ్చేవాళ్ళు. అయితే బీచ్ ఒడ్డుకి అయితే వచ్చేసాం మనం. ఇదిగో ఇది కనపడుతుంది చూడండి, ఇది డ్రెడ్జర్. ఇది ఈ కట్ట, ఈ హార్బర్ ఇది హార్బర్ది రాళ్ళగుట్ట ఉంది చూడండి. ఈ రాళ్ళగుట్ట వేయడానికి ఈ డ్రెడ్జర్ ఉపయోగించారు. ఎందుకంటే ఈ రాళ్ళు వేసేటప్పుడు దిగిపోతుంటే ఈ రాళ్ళ కింద ఉన్న బాడీ మొత్తం అంతా ఇది తవ్వేసేసి పక్కన వేసేసేసి మళ్ళీ ఇసుక అదే ప్లేస్లో ఇసుకను తోడి అక్కడ వేసేది. తర్వాత ఈ రాళ్ళు ఇవన్నీ వేసేవాళ్ళు, అప్పుడు దిగిపోయేది కాదు. అందుకని దీన్ని ఉపయోగించారు. మనం ఈ రాళ్ళగుట్ట 1600 మీటర్ల పొడవు ఉండింది. మనం ఈ చివరికి వెళ్ళి చూద్దాం. మనం రాళ్ళగుట్ట లోపలికి వెళ్ళే ముందుకు సముద్రం లోతు వచ్చింది. ఇది చివరికైతే వచ్చేసేసాం. సముద్రం అలలు చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయో. ఈ రోజుల్లో అంతే, ఇలా అలలు బాగా వస్తూ ఉంటాయి. ఇంకా 2 నెలలు పోతే కానీ సముద్రం కుదురుబాటు కాదు. ఇంత ఊపు అయితే ఉండదు సముద్రం. ఇక్కడ ఈ రాళ్ళు కూడా బాగా నాసి పట్టేసి ఉన్నాయి. వీటి మీద ఎక్కితే జారి కింద పడిపోతాం. అటు చూడండి, అది ఆ పక్క కట్ట.
ఇక్కడ వలలు కడతారు, పెద్ద బోట్లు లాగే వలలు కడతారు. రొయ్యి వలలు, పెద్ద వలలు, చైనీస్, పండు చేపలు, ఇలా పెద్ద పెద్ద చేపలు, రేట్లు గల్ల చేపలు పడే వలలు ఇవి. ఈ వల 5,000 వచ్చేసరికి బార్ ఉండిద్ది కన్ను, ఒక్కొక్క కన్ను బార్ ఉండిద్ది. 8,000 అయితేనేమో 2 బార్లు ఉండిద్ది కన్ను. ఈ అన్నయ్య పేరు రవిచంద్రుడు. హార్బర్లో వలలు కడతా ఉంటాడు. అదే రొయ్య వలలు కానీ, ఈ పెద్దోళ్ళు అదే 5,000 8,000 ఈ కన్నులు ఇప్పుడు చెప్పాను కదా, ఈ వలలు కడతా ఉంటాడు. చూసారా ఎంత ఫాస్ట్ కడుతున్నాడు. ఏంటంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయేసరికి ఫాస్ట్గా మాట వేయటం జరిగింది వీళ్ళు. ఈ వల్ల కట్టేసిన వాళ్ళని ఆ పక్కంపడి షెడ్డుకి లాగా కనపడుతుంది చూడండి, ఆ షెడ్లో ఈ కట్టేసిన వాళ్ళని అక్కడ వేసుకుంటారు. వీళ్ళు భోజనం చేసేది కూడా అక్కడే కూర్చొని భోజనం చేస్తారు, అంటే ఇంటికాంచి తెచ్చేసుకుంటారు భోజనం. మా ఊర్లో పెద్ద బోట్లు కానీ, పైబూర్ బోట్లు కానీ, అంటే పెద్ద బోట్లు 200-250 బోట్ల దాకా ఉన్నాయి. పైబూర్ బోట్లు చిన్నవి కానీ పెద్దవి కానీ ఇవి అయితే 300 చిల్లర, 300 పెంచే ఉన్నాయి ఈ పెద్ద బోట్లు, పైబూర్ బోట్లు. ఒక బోటుకు వచ్చి పెద్ద బోట్లు, ఈ బోట్లో ఒక బోటుకు వచ్చి 10 మంది కలాసులు ఉంటారు. బచ్చం చేసుకుని ఆయిల్ అవన్నీ లోడ్ వేసుకుని వెళ్ళిపోయి ఒక 7 రోజులు 10 రోజులు అట్లా ఉండి యాడ్ చేసుకుని అప్పుడు తిరిగి హార్బర్కి వస్తారు. అదిగో మీరు చూడండి, ఒక బోట్ అయితే వెళ్తుంది, ఏటకి వెళ్తుంది ఒక బోటు. ఈ బోట్లు లోడ్ ఎలా వేసుకుంటే, ఐస్ ఎలా వేసుకుంటాయి అనేది మీకు మన వీడియోలో చూసే ఉంటారు. సబ్సిడీ ఆయిల్ ఉండిద్ది బోట్లకి, పైపుర్ బోట్లకి కానీ పెద్ద బోట్లకి కానీ సబ్సిడీ ఆయిల్ కొడతారు. ఈ గన్న చూసారా, ఈ పైపు గుచ్చేసి కట్టేసేసారు. ఇక ఆ పైపు బోట్లో ట్యాంకులో పట్టేసేసుకుంటారు. ఐస్ ఏమో ఇలా వేసుకుంటారు, ఐస్ లోడ్ చేసుకుంటారు. అయితే మా లైట్ హౌస్ చూద్దాం రండి. ఇది మా లైట్ హౌస్. లైట్ హౌస్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. లోపల వీడియోలు కూడా మేము మీకు చూపిస్తాం, తర్వాత వీడియోలో చూపిస్తాం లోపల వీడియో. ఇక్కడ పొండి చేపలు కాటా పెడుతున్నారు ఫ్రెండ్స్. మన ఛానల్లో పొండి చేపల వీడియో కూడా ఉంది, పొండి చేపల వేట ఎలా చేస్తారనేది. ఫ్రెండ్స్ ఆ వీడియో చాలా వైరల్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఇలాగే మాకు సపోర్ట్గా నిలవండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు లైక్ చేస్తేనే వీడియో మరి కొంతమందికి వెళ్ళిద్ది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.